చేతిలో సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తుమ్మపుడిలోని మార్తా నర్సింగ్ కాలేజీలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు నంబర్ 1 మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మంచాల సాయి సుధాకర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేడు మనం పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులు ఎందరో స్వతంత్ర వీరులు చేసిన త్యాగ ఫలితమేనని మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. ఆధునిక సమాజంలో రోగులకు సేవ చేసే నర్సులు దేవతలతో సమానమని మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. మార్తా నర్సింగ్ కాలేజ్ స్థాపించి యనమల ఈశ్వర్ సమాజ సేవ చేస్తున్నారని ఎంఎస్ఆర్ అన్నారు. మార్తా నర్సింగ్ కాలేజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు యనమల ఈశ్వర్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా ఎంఎస్ఆర్ అనేక సామాజిక సేవలు చేస్తున్నారని, నీతిగా పక్షపాతం లేకుండా మీడియా సంస్థలు నడపడం అనితర సాధ్యమని అన్నారు. అటువంటి వ్యక్తి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావడం సంతోషాన్నిచ్చిందని యనమల ఈశ్వర్ తెలిపారు. నంబర్ 1 న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో ఎంఎస్ఆర్ ఫౌండేషన్ స్థాపించి సమాజ సేవ చేస్తున్న ఎంఎస్ఆర్ నంబర్ 1 ఓటీటీని త్వరలో మన ముందుకు తీసుకొస్తున్నారని, నంబర్ 1 ఓటీటీని అందరూ ఆదరించాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిబేట్ విజేతలకు బహుమతులను ఎంఎస్ఆర్ అందజేశారు. నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో మార్తా నర్సింగ్ కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు మరియు నంబర్ 1 న్యూస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 2 నిమిషాలు మన దేశం గురించి, మనం ఈరోజు ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే కారణం ఏంటి, దాని గురించి మాట్లాడుతున్నాం. బ్రిటిష్ పరిపాలనలో మనందరూ కూడా మన పూర్వీకులు, మనకు తెలియదు, మీ అందరికీ తెలియదు, మాకు కూడా తెలియదు. స్వతంత్రం వచ్చిన తర్వాతే పుట్టాం మనందరం, అవునా కదా? కాబట్టి మనకు తెలియదు. ఏదో స్వతంత్ర దినోత్సవం అంటే జెండా పండుగ, స్వీట్స్ పెడతారు, చాక్లెట్లు ఇస్తారు చిన్నప్పుడు స్కూల్లో, అంతవరకే తెలుసు. కానీ దీని వెనకాల ఉన్నది ఏంటంటే అనేక మంది తమ కుటుంబాలను త్యాగం చేశారు. ఇవాళ మనం మన సమాజంలో లేదా మన ఊర్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనకెందుకులే అంటారు మన తల్లిదండ్రులు. ఏమో మనకెందుకు, పక్కింటి అబ్బాయి వెళ్తాడులే, నేను మార్తా కాలేజీ స్టూడెంట్స్ వెళ్తారులే, ఈశ్వర్ గారు బాగా చేస్తుంటారు అని తప్పించుకున్నారు ఈరోజు. మరి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ కోసం పోరాడి ఎదురొడ్డి అనేక మంది పేర్లు చెప్పుకోవాలంటే చాలా మంది ఉన్నాయి. కొంతమంది మాత్రం ప్రముఖంగా మిగిలిపోయారు. గాంధీజీ గారు, అల్లూరి సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే నాయకులుగా గుర్తింపున్న వాళ్ళు కొంతమంది అయితే, వాళ్ళందరి త్యాగ ఫలితమే ఈరోజు మనం ఇంత సంతోషంగా మన స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం అంటే అర్థం ఏంటి? ఫ్రీడమ్. మనం హ్యాపీగా తిరుగుతున్నాం, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా. మరి గతంలో ఏంటంటే ఇప్పుడు మన ఆడపిల్లలు కూడా చక్కగా బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు, వాళ్ళు అందంగా ఉండడానికి తీర్చిదిద్దుకుంటున్నారు. అలాగే మగపిల్లలు కూడా ఇవాళ ఆడపిల్లలాగానే వాళ్ళు కూడా చక్కగా కటింగ్లు చేయించుకున్నారు, కొంతమంది జడలు కూడా వేసుకుంటున్నారు. గతంలో ఏంటంటే బ్రిటిష్ పరిపాలనలో కటింగ్ చేయించుకోవాలన్నా కానీ వాడి పర్మిషన్ కావాలి, దానికి కూడా పన్ను కట్టాలంట. ఈ రకంగా అనేక రకాలుగా, ఒకటి కాదు చెప్పుకుంటూ పోయి చాలా ఉన్నాయి. ప్రతిదీ మనం కట్టు బానిసలాగా బతికిన మన భారతదేశం ప్రజలందరూ కూడా విసుగు చెంది వాళ్ళ మీద పోరాడి రకరకాలుగా, ఉప్పు సత్యాగ్రహం అని గాంధీజీ గారు, ఫిరంగులతో పోరాడిన వారు, బాణాలతో చేసిన అల్లూరి సీతారామరాజు గారు, వీరందరూ వాళ్ళ స్వార్థం చూసుకోవాలి. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మనం జీవిస్తున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం, మనం స్వాతంత్రం సాధించుకోవడం కోసం ఎంతోమంది అమరులయ్యారు. వారి ప్రాణాలను త్యాగంగా పణంగా పెట్టితే మనకి స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఈరోజు సమాజంలో అటువంటి వారిని, మహోన్నతమైనటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయటానికి మా బాస్ ఎవరైతే ఉన్నారో శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, ఆయన నిత్యం పేదలతో వారు మమేకమవుతూ ప్రజా సేవలో, ఒక మీడియా వ్యవస్థలో కాకుండా ఒక ఏదో హడావిడి చేయటం, లేకపోతే ఒక న్యూస్ కోసం, బ్రేకింగ్ న్యూస్ కోసం పరుగులు పెట్టకుండా దానికి సంబంధించి ఒక మనిషి తన జన్మకు ఏ రకమైనటువంటి సార్థకత చేకూరుతుంది అనే దానికి ఒక నిదర్శనమైనటువంటి వ్యక్తి
మా ఎంఎస్ఆర్ సార్. ఎందుకనంటే చాలామంది మనం సమాజంలో చూస్తుంటాం, కానీ కొన్ని పనులకు మాత్రమే పరిమితం అవుతారు. కానీ ఆయన మాత్రం ఒక ఎవరైనా ఆపదలో ఉంటే నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించేటువంటి వ్యక్తి. నిజంగా ఇక్కడ మేము గమనించింది ఎన్నో కార్యక్రమాలని ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి విద్యార్థులు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నర్సింగ్ విభాగంలో మీరున్నారు. దానికి సంబంధించి మీరు చేస్తున్నటువంటి రాబోయే కాలంలో ఎంతో సేవా తత్పరతను కలిగినటువంటి వ్యక్తులుగా మీరు ఒక రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. ఎందుకంటే మనం చూసాం ఈ కరోనా లాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఫ్రంట్ వారియర్స్గా ఎవరైతే ఉన్నారో వారిలో నర్సులు అనేది చాలా కీలకమైనటువంటి భూమిక పోషించారు. అటువంటి విద్యా సంస్థలను నెలకొల్పి ఎటువంటి ఒక రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా పేదవారికి విద్యను అందించాలి, సమాజంలో అది కూడా ఒక సేవ అని నిరూపించినటువంటి వ్యక్తి యనమల ఈశ్వర్ గారు. ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సమాజం పైన మీడియా యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే చాలా ఉంటుంది. ఈ మీడియా రంగంలో అనేక సంవత్సరాల నుంచి రాణిస్తున్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటి మరొక వ్యక్తి సుధాకర్ గారి దగ్గర ఉన్నటువంటి రవీంద్ర గారు నంబర్ 1 మీడియా న్యూస్లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్నటువంటి వారికి మా పిల్లలు మా స్టాఫ్ చిన్న ఒక బుక్ ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే మీడియా అనేది చెవులు, కళ్ళు, నాలుక. సమాజంలో ఉన్నటువంటి వార్తల్ని సేకరించి దాన్ని పరిశీలించి దానిలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి పరిశోధించి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడమే వారి యొక్క బాధ్యత. 4 పిల్లర్స్లో వన్ ఆఫ్ ద పిల్లర్ డెమోక్రసీలో ఒక మీడియా అనేది ఒక వన్ ఆఫ్ ద పిల్లర్ అన్నమాట. అందుకే 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. కనుక సమాజం పైన మీడియా చాలా ప్రభావితం చూపిస్తుంది. ఉన్నటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి ఒక మంచి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నంబర్ 1 ఓటీటీ ద్వారా మన చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సాయి సుధాకర్ నాయుడు గారు కానివ్వండి, వారి యొక్క బృందం కానివ్వండి, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నంబర్ 1 ఓటీటీ డౌన్లోడ్ చేసుకున్నాను. నేను చాలామందికి ఫార్వర్డ్ చేశాను, చాలామంది డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. చూస్తున్నాం మీడియా ద్వారా మీ అందరు కూడా, మీ పేరెంట్స్ అందరికీ కూడా మొబైల్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ లేనటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు. మీరు కూడా చూడాలి, దానిలో ఉన్నటువంటి పాజిటివ్ని మాత్రం మనం తీసుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.